పాపని పెంచుతూ కూడా తనకి తెలియకుండా ఒక ఎంటైటిల్మెంట్, నాది కదా, నీది కాదు కదా. సో తన్ని ఎంత గ్రౌండెడ్గా పెంచుతానో అప్పుడే నేను ఒక అమ్మగా ఐ డిడ్ అ గుడ్ జాబ్. ఫ్లిక్కింగ్ హెయిర్ ఎవరైనా చేస్తారు, బట్ అంతా ఉండి ఒక హంబుల్గా ఉండడం అనేది ఈజ్ మై జాయ్. నా కూతుర్లో నేను అదే ఎంజాయ్ చేస్తాను అనమాట. తన క్లాస్మేట్స్ కూడా మొన్న థాయిలాండ్ వెళ్ళారు ఏదో స్కూల్ పని మీద. ఆల్ ద గర్ల్స్ వర్ కంప్లైనింగ్, మేము నార్మల్ క్లాస్లో వెళ్తున్నాం, ఎకానమీలో వెళ్తున్నాం, బిజినెస్లో వెళ్ళట్లేదని. నా కూతురు ఒక్క మాట కూడా అనలేదు, అండ్ తన లైఫ్ అంతా బిజినెస్ క్లాస్లోనే వెళ్ళింది. సో నేను పాప దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫీల్ అవ్వట్లేదా తల్లి అంటే, అదేంటి మా ఫ్రెండ్స్ అందరితోటి ఉన్నాను కదా, ఏ క్లాస్ అయితే ఏంటి అంది. ఐ వాజ్ లైక్, ఇది నా పెంపకం అని నేను సభాష్ అనుకున్నాను. బికాజ్ పాప పుట్టినప్పుడు అందరూ అడిగినప్పుడు నేను అన్న విషయం కూడా ఏంటి అంటే, అడవిలో పడేస్తే ఆకలి తిని బ్రతకాలి నా కూతురు, జస్ట్ బికాజ్ గోల్డెన్ స్పూన్తో ఉంది కదా అని లైఫ్ అంతా ఇది ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు, ఉండాలి అని నేను కోరుకుంటాను. నేను తను అంత బాగా కన్నా తన లైఫ్ ఉండాలి అనుకుంటాను. బట్ యు నెవర్ నో వాట్ లైఫ్ ఈజ్. సో ఐ వాంట్ టు ఎక్విప్ హర్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అందరూ ఇళ్లలోకి ఉండాల్సి వచ్చింది. కొంతమందికి నిజంగా మెంటల్ వచ్చేసింది, కొంతమంది వేర్ లైక్ వావ్, ఈ పీస్ నేను ఎప్పుడూ చూడలేదు అని అనిపించింది. సో హూ ఆర్ యూ ఇన్ దట్ సిచ్యువేషన్? సో ఐ వాంట్ టు కీప్ హర్ ప్రిపేర్డ్. ఐ వాంట్ టు రేజ్ హర్ యాజ్ అ స్ట్రాంగ్, ఇండిపెండెంట్, లవింగ్, హ్యాపీ ఉమెన్. I want to raise her, I want to hold the space for her. Who am I to raise her? I can only hold the space for her. Yeah. Absolutely. కానీ మీకు అనిపిస్తుందా యాజ్ ఏ మదర్గా మీరు మిస్ అయింది ఏమన్నా మీరు పాపకు అందిస్తున్నట్టు, లేదా అరే నేను నాకన్నా ఇంకా బెటర్గా ఉంది అన్న పాయింట్ ఏదైనా ఉందండి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఏం చెప్తారు? ఏమండి, అందరికీ అలాగే పెంచుతాం. మనం నిజంగా కాన్షియస్గా పేరెంటింగ్ నేర్చుకుంటే తప్ప మనం రెండు రకాలుగా పేరెంటింగ్ చేస్తాం. ఒకటి మన అమ్మ నాన్న నేర్పించినట్టు, లేకపోతే కంప్లీట్ ఆపోజిట్. అమ్మో మా అమ్మ 4 గంటలకు లేపేది, నా కూతుర్ని అలా చేయను. ఆర్ నా అమ్మ నన్ను 4 గంటలకు లేపింది కాబట్టి నాకు ఇంత మంచి చదువు వచ్చింది. సో యూ ఓన్లీ రెప్లికేట్ వాట్ యువర్ పేరెంట్స్ డిడ్ ఆర్ డిడ్ నాట్ డూ. దీనికి ఏదో బ్రహ్మ విద్య ఏం లేదు. అది బ్రేక్ చేస్తూ నువ్వు పేరెంటింగ్ చేయడం అనేది ఈజ్ కాన్షియస్ పేరెంటింగ్. అబ్సల్యూట్లీ. ఐ థింక్ నాకు యాజ్ ఎ పర్సనల్గా యాజ్ విమెన్ నాకు అనిపిస్తుంది, చెప్పనా మీరేమనుకోకపోతే? అయ్యో ప్లీజ్. అప్పటి సమాధానం కానీ ఇప్పుడు యు ఆర్ సో మెచ్యూర్డ్ వెన్ యు ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఇంకా అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా సరదాగా బబ్లీగా ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు ఇంకా ఒక 100 పుస్తకాలు చదివితే వచ్చే లైఫ్ చాలా నేర్పించిందండి. సో ఆన్సర్స్ బయట ఎవరో ఒకరు వచ్చి ఆన్సర్స్ ఇస్తారు అనుకోవడం తప్పు. ఆన్సర్స్ అన్నీ నీలో ఉన్నాయి. నీ లైఫ్ని నువ్వు నావిగేట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గో విదిన్ యువర్ సెల్ఫ్ అనే, అండ్ వన్స్ యూ స్టార్ట్ గోయింగ్ విదిన్, ఆన్సర్స్ ఆర్ సో క్లియర్. మీరు నమ్మిన లైఫ్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకు, మిగతా వాళ్ళని కూడా బ్రతకనివ్వు. నువ్వు ఇలా ఉంటున్నావు కాబట్టి వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకోవడం తప్పు. మోస్ట్ ఆఫ్ నాది ఇది. సో నువ్వు నా కలర్ ప్యాలెట్లో ఉంటేనే యువర్ అలౌడ్, అదర్వైజ్ యువర్ నాట్. బట్ దెర్ ఇస్ నో జాయ్ ఇన్ దట్. నా ఫ్రెండ్స్ని చూస్తే మీరు నా సర్కిల్లో, there's never one person who does the same thing. I have politicians, I have IT people, I have rap stars, I have TV artists, I have pharma friends, I have lawyers, and I am the glue. నేను డిన్నర్ పిలిస్తే వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కూడా అంటారు వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటాయి నీతోటి నువ్వు డిన్నర్స్కి పిలిస్తే అని. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతోటే అలవాటు. ఇప్పుడు మా ఇంట్లో అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, అప్పుడప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, బికాస్ డాడీకి అంతే గ్రూప్ అనమాట. నాకు అలా కాదు. ఐ లైక్ ఇంట్రెస్టింగ్ పీపుల్, షెఫ్స్. యూనో నా అపార్ట్మెంట్, ఇప్పుడు బాంబేలో నా అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఓయ్ అన్నానంటే అందరూ వచ్చేస్తారు. లక్ష్మి అంటే అంత ఇష్టం అందరికీ. వీడియో చేశారు, హోమ్ టూర్ చేశారు యాక్చువల్లీ. యా
నో బట్ మై నేబర్స్ ఆల్సో నేను నా పల్లీలు పచ్చడి వాళ్ళకి పంపించడం, వాళ్ళు ఇంకేదో నాకు పంపించడం. పూతరేకులు అంటే పడి చచ్చిపోతారు అలా అక్కడ. సో నేను హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడల్లా పూతరేకులు అడుగుతారు. అండ్ దే ఫైండ్ ఇట్ వెరీ వెరీ అమ్యూజింగ్. మా ఇంట్లో ఇది పూతరేకులు ఎప్పుడు ఉంటాయి. ఫర్ అస్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, యూనో. సో లెర్నింగ్ డిఫరెంట్ కల్చర్స్, ఇట్స్ బిన్ రియలీ ఐ లైక్ దాట్. లైఫ్ చిన్నది అంజలి గారు, యూనో. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు. సో మళ్ళీ నేను లక్ష్మీ మంచుగా రాను, ఆ క్లారిటీ నాకు ఉంది. సో ఇప్పుడు నేనేం ఎంజాయ్ చేయగలుగుతాను, నేనేం చేయగలుగుతాను, నేను ఎలా ఒక 10 మందికి ఉపయోగపడగలుగుతాను అన్నదే ఇంపార్టెంట్ నాకు. సో దాట్స్ మై లైఫ్ ఫిలాసఫీ, రియలీ లివ్ అండ్ లెట్ లివ్. దీన్నే మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వాళ్ళ అమ్మగారు ఎక్కడికైనా బయటకు వెళ్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుందట, చేసి నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా ఉంచు, ఊరికే గొడవలు పెట్టుకు, నాకు 10 సార్లు ఫోన్ చేసి అని చెప్పినట్టుంది. మీరు చల్లగా ఉండండి, నన్ను చల్లగా ఉంచు. నిజంగా ఈరోజు కొంతమంది వచ్చి మీకు ఇంత వయసు వచ్చినా ఇలాంటి బట్టలు వేసుకుంటారు వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఉతికి ఆరేసాను నేను. మగాడిని అడుగుతారు ఇక్కడ, మహేష్ బాబుని కూర్చోబెట్టి నువ్వు ఎందుకు షర్ట్ లేకుండా తిరుగుతున్నావు, నీకు ఎదిగే కూతురు ఉంది కదా, ఎదిగే కొడుకున్నాడు కదా అని ఎప్పుడైనా అడుగుతారా మీరు? హౌ డేర్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ అన్న. అలా కదండి, అంటే మిమ్మల్ని తిట్టట్లేదండి, మీలాంటి వాళ్ళని తిడుతున్నాను. ఇలాగ మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రోత్సహించుంటారు కదా. హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ ఒక ఆడమ్మాయిని. నా ఇష్టం, నా బట్టలు, నా శరీరం, నాకు ఇష్టపరంగా ఉంటాను. మీ ఇంటికి వచ్చి ఉండట్లేదు కదా నేను. కష్టమైతే ఆప్ చేసుకుని చూడొద్దు. నేను చీర కట్టుకున్న లైక్లేమో 10, నేను చీర కొంచెం జారిన లైక్లేమో 10,000. సో మనుషులు నన్ను అంటారా మీరు? అండ్ ఇట్స్ ఆల్సో లైక్ నేను ఎంత కవర్ చేసుకొని వెనక్కి తిరిగి కొంచెం ఇక్కడ ఏదో దానికి కూడా మళ్ళీ పేజీలు ఉన్నాయి మళ్ళీ. ఇట్స్ సో రిడిక్యులస్. అండ్ దెన్ యూ కమ్ అండ్ టెల్ మీ హౌ am I wearing my clothes, what am I wearing my clothes అని. నా బాడీ ఉంటే మీరు కూడా వేసుకుంటారు, మీకు లేదు కాబట్టి వేసుకోవట్లేదు అంతే. అవునా కాదా? మీరు అన్ని కవర్ చేసుకోవాలనుకుంటారు బికాజ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ బాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై బాడీ. నాకున్నది ఇది ఒక్కటే, అద్దెకి తీసుకొచ్చుకోలేను ఇంకో బాడీని. నేను సెలబ్రేట్ చేయకపోతే ఈ బాడీని ఇంకెవరు చేస్తారు? ఎంత చూసింది తెలుసా ఈ బాడీ, ఎంత దూరం వచ్చింది తెలుసా నాతో పాటు ఈ బాడీ. మై హార్ట్, మై బ్రెయిన్, మై కిడ్నీస్, మై లివర్, మై స్టమక్. సో ఐ రియలీ లెర్న్ టు ఎంజాయ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. నన్ను నేనే సవరించేసుకుంటుంటాను, యూనో. ఐ లవ్ యూ అనుకుంటూ. సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఎస్, ఫుల్లీ. దట్స్ ద ఓన్లీ రియల్ లవ్ బాబు. మీరు అది ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు కూడా ఒక వీడియో పెట్టారు యాక్చువల్లీ మీ దాంట్లో. దానికి కూడా ఇంత సింపతి చూపిస్తున్నారు, బాగుంది, ఈ డ్రెస్లో మీరు వీడియో చేశారా అని చాలామంది కింద కమెంట్ చేశారు. అవునా? అది నేను చూడలేదు. నేను ఎందుకు చేశానంటే ఐ డోంట్ ఈవెన్ రియలైజ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దట్ వాజ్. మై బాధ వాజ్ సేమ్ టైం నేను లండన్ వెళ్తున్నా. సో నేను ల్యాండ్ అయ్యే టైంకి ఒక ఫట్ ఫోన్స్. నేనేం కంగారు పడ్డానంటే ఇండియాలో మన వాళ్ళకి ఏమైనా అయిందేమో అని. నేను వెళ్ళింది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే, అండ్ నేను వెళ్ళింది బాంబే నుంచి. నేను టేక్ ఆఫ్ అయ్యే టైంకి అది క్రాష్ అయిన టైం సేమ్ టైం. సో ఎవరికి నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్. సో ఒక 8-9 అవర్స్ ఎవరికి తెలియలే నేను ఆ ఫ్లైట్లో ఉన్నానో ఇంకో ఫ్లైట్లో ఉన్నానా అని. సో నేను కన్సర్న్గా ఒకటి చెప్తే, నా సంఖ కింద ఏముందో నీకు ఎందుకురా, నేను చెప్పేది ఏదో వినొచ్చు కదా. ఒళ్ళు మండుతుంది అసలు. నాన్నగారు ఏమన్నారు? మీ కెమెరా ఆయన నవ్వేస్తున్నాడు ఆయన కళ కూర్చొని. నాన్నగారు ఏమన్నారు యాక్చువల్లీ మీరు ముంబై షిఫ్ట్ అవుతాను అన్నప్పుడు? ఆయన ఇంకా ఇంటికి కూడా రాలేదు ముంబైకి. 2 సంవత్సరాలు అయింది నేను షిఫ్ట్ అయ్యి. నాన్న సంగతి తెలిసిందే కదా. ఆయన మారాలనుకోవడం నా తప్పని నేను రియలైజ్ అయ్యాను. ఆయన ఎలా ఉన్నారో అలాగే ఎంజాయ్ చేయాలి ఆయన్ని. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ మోహన్ బాబు గారు. మీరు నా నాన్న కదా, నా మారాలి కదా అంటే కుదరదు. ఇంకేం మారుతారు వాళ్ళు, మనం మారాలి కానీ. అంతే. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముద్దుగా ఎంత కోపం ఉన్నా నాకు వడ్డిస్తాడు ఆయన. రే అది తీసుకొచ్చి పెట్టండి రా, ఇది తీసుకొచ్చి పెట్టండి రా అనుకుంటారు. మాట్లాడకపోయినా అది చాలా నాకు. ఆయన వాయిస్లో ఉన్న గంభీరం మళ్ళీ మీ వాయిస్లోనే కనిపిస్తుంది నాకు. అవునా? అమ్మ ఆయన వాయిస్ ఎత్తి ఎట్రా అని అన్నా కూడా లోపల నుంచి శివరింగ్ వస్తూ ఉంటుంది. ఎవరక్కడ
ఆ బేస్ వాయిస్ అందరికి బాగా ఇచ్చారు వచ్చింది ఆయన. కానీ ఇద్దరికి చాలా సిమిలారిటీ ఉన్నది. మీ వాయిస్ నాకు ఎక్కువ కనిపిస్తుంది యాక్చువల్లీ. అవునా తెలియకుండా ఆ పదాలు సినిమాలో కూడా నాకు ఏదైనా డైలాగ్ ఇస్తే ఆయనలాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఐ హ్యావ్ టు ట్రై హార్డ్ నాట్ టు సౌండ్ లైక్ నాన్న అనమాట. యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు అంటే మీరు చాలామంది చెప్పేది ఏంటంటే సొసైటీలో మీరంతా సెలబ్రిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు అలాంటి డ్రెస్సులు అవసరం కాబట్టి మీరు వేసుకుంటారు, మీరు గ్లామర్గా కనిపించాలి కాబట్టి. కానీ ఇలాంటి వాళ్ళందరి నుంచి సొసైటీలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇలా వేసేసుకుంటే విమెన్ విల్ అట్రాక్ట్ కదా మెన్ని, అనవసరంగా లేనిపోని ఇష్యూస్ వస్తాయి కదా అన్న పాయింట్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేద్దంటావు అంటే నాన్న ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బట్ ఇట్స్ అ వెరీ క్రింజ్ టాపిక్ నాకు. అండ్ విచ్ ఇస్ రియల్లీ వెరీ సెన్సిటివ్. నేను గుడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్తాను, Yeah. ఒక క్లబ్కి ఎలా వెళ్ళాలో అలా వెళ్తాను, రోడ్డు మీద ఎలా వెళ్తాను. ఓకే, బట్ మీరు ఎలా చేశారంటే ఒక మనిషిని ఇండియాలో ఉన్న వాళ్ళని స్విమ్మింగ్ పూల్కి కూడా ఒక ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాంటు వేసుకునేటట్టు నీ బాడీని నువ్వు ద్వేషించేటట్టు తయారు చేశారు. ఎవరు తయారు చేసింది ఇది? మన హిందుత్వంలో లేదు ఇది. మీరు ఈ రోజుకి ఒక టెంపుల్కి వెళ్తే నేకెడ్గా ఉండే మీరు మూర్తుల మీద మీరు బట్టలు కప్పి చూపిస్తున్నారు తప్ప బ్లౌజే లేదు కదా అసలు. బ్లౌజ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంజలి గారు? ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పదం ఇది. బ్లౌజ్ అనేది ఒక బ్రిటిష్ క్లబ్ లోపలికి క్యాల్కటాలో వెళ్ళడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రిలేటివ్ బ్రదర్స్ వైఫ్ హిజ్ ఫస్ట్ కజన్ సంథింగ్ లైక్ దట్ ఆవిడ నువ్వెవడరా నేను బ్లౌజ్ లేకుండా రాకుండా ఏదో ఒకటి వేసుకోవాలి అనడానికి అన్న దానికి ఆవిడ తీసుకొచ్చింది బ్లౌజ్. సో మీరు బ్రిటిష్ వాళ్ళని తీసుకొని మీరు వాత పెట్టుకుంటే నన్ను ఐఎమ్ అ హిందూ, ఐఎమ్ అ బోర్న్ హిందూ. ఐ am taught to celebrate every I am the 5 elements. So when I look at myself as the fire, water, air, earth, నేను నా శరీరాన్ని మీరు చూస్తున్నట్టు నన్ను నేను చూడట్లేదు. I can be naked and be happy. అందుకని ఇట్ ఈస్ నాట్ బికాజ్ నేను బట్టలు పేసి తిరిగేస్తానని కాదు, బట్ నేను పుట్టడం అలా కాదు. నన్ను ఎల్పి గ్యాస్ అని, లక్ష్మీ ప్రసన్న నా పేరు, ఎల్పి గ్యాస్ అని వచ్చేది. ఎల్పి గ్యాస్, నువ్వు తాటి చెట్టు లాగా ఉంటావు, మునక్కాయలాగా ఉంటావు, బ్రూమ్ స్టిక్ లాగా ఉంటావు, అన్నీ విన్నట్టువే. ఆల్ ఆఫ్ అస్ గాట్ బులీడ్ వెన్ వీ వర్ కిడ్స్. నాకేదో సాయిబాబా వచ్చేసి నాకు ఎంజాయ్, రియలైజ్ హూ యు ఆర్ అని కాదు. With every troll, with every pogarta, with every fall, with every high, I learnt what is good and right for me. I'm not saying you do what I do. What I'm saying is you do you. Please don't look at me and do me. Yeah. But you do you. And how dare you tell me what I should wear? అండ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఒక తల్లికి పుట్టలేదా? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవా? నీకు ఒక కూతురు పుట్టదా? కర్మ అనేది చచ్చిపోయిన తర్వాత వెళ్ళడం కాదండి. నీకు ఎక్కడ తగాలో అక్కడే హిసాబ్ ఇక్కడే అయిపోద్ది మీకు. సో నీకు తప్పు ఆలోచన ఉంటే నీకెక్కడ నొప్పి వస్తుందో అక్కడే వస్తుంది. నువ్వు ఒక అమ్మాయిని తప్పుగా చూసావని నీ అమ్మాయిని ఎవరు తప్పుగా చూడరు. నీ బ్యాంక్ అకౌంట్కి ఏదో అవుద్ది. నువ్వు ఏం ప్రేమిస్తావో అక్కడ తగులుతుంది. సో వాట్ haters are going to be haters. నిజంగా మన గాంధీ గారు అప్పుడే ఏమన్నారు? అర్ధరాత్రి పూట ఆడపిల్ల రోడ్డు మీద నడిచినప్పుడే ఇండియా సేఫ్ అని. ఫస్ట్ అది చేయండి మీరు ముందు, బట్టలు వేసుకునే సంగతి తర్వాత. మీరు రేపులు చేసేది బట్టలు ఇప్పిన చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు. అది ఏం బట్టలు వేసుకుందని రేప్ చేస్తున్నారండి? తనకు ఒక మెచ్యూరిటీ రాకుండా తనకి తనలో ఏం చూసి రేప్ చేస్తున్నారు మీరు?